ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేటి మన్నా జూబిలీ ఆరాధన కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి ఆరాధనలో పాలు పొందిన మీ యొక్క అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన. మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఆరాధించుతున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దైవజనులు వాక్యత్తబోతుండగా ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ యొక్క ఆత్మీయ అవసరతలు తీర్చి మిమ్మల్ని తన కృపలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నేను దేవాతి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడే సమయం. మన నోర్లు మాట్లాడకూడదు, మన చెవులు తెరిచి వినాలి, మన కళ్ళు తెరుచుకొని వినాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమైతే మాట్లాడతాడో ఆ విషయాన్ని మనము రాసుకొని దాన్ని బహు జాగ్రత్తగా దాని గురించి ధ్యానించాలని నేను ప్రభు పేట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. మనమందరము కూడా 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయాన్ని మనము ధ్యానిద్దాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయాన్ని మనము చదివి ధ్యానిద్దాం. అంతటా యూదా జనులందరూ 16 వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలత్తును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఒక నాయకుడి గురించి ఇదన మందు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఉజ్జియా అని చెప్పబడిన ఒక పెద్ద రాజు గురించి ఇక్కడ మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈయన వాళ్ళ తండ్రి గారు భయంకరమైన దుర్మార్గ పరిస్థితికి వెళ్ళడం ద్వారా దేవుడు ఆయనని చంపివేశాడు. చంపివేయడం ద్వారా చిన్ననాట్లో ఉన్న ఈ ఉజ్జియాని దేవుడు రాజుగా అభిషేకించమని దేవుడు తెలియపరిచాడని బైబిల్ చెప్తూ ఉంది. ఉజ్జియా 16వ సంవత్సరంలో తను ఒక నాయకుడిగా దేవుడు పిలిచాడు. అనేక 16 ఆ సంవత్సరంలో దేశానికి రాజుగా దేవుడు పిలిచాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథము ఎలాగూ చదవాలి, బైబిల్లో ఉండే సత్యము ఆ యొక్క సారాంశము మనం ఎలాగూ ధ్యానించాలని ఈ యొక్క 1వ దినవృత్తాంతములు 26వ అధ్యాయాన్ని మనము చదివి మనమందరము కూడా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ యొక్క మొదటి 2-3 వచనాల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఉజ్జియా రాజుగా తీర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈయన ఒక ఏలుబడిలో దాదాపు 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడంట. దాదాపు ఆయన యూదా దేశం, ఇజ్రాయెల్ దేశంలో ఈయన పెద్ద ఎక్కువ సంవత్సరాలు రాజుగా ఉన్న పేరులో ఈయన ఒక పేరు అన్నమాట. ఉజ్జియా అనే పేరుకి అర్థం ఏంటంటే యాహ్వే ఇస్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నా బలమై ఉన్నాడు. కాబట్టి యెహోవాయే నా బలమై ఉన్నాడని చెప్పబడిన ఈ ఉజ్జియా తనకి చిన్న వయసులో రాజుగా నియమించబడ్డాడు. దేవుడు ప్రతి వారిని కూడా నాయకులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. గాడ్ వాంట్స్ లీడర్షిప్. గాడ్ వాంట్స్ టు డెవలప్ ద లీడర్షిప్ ఇన్ దిస్ ఏజ్. దేవుని బిడ్డలారా, దేవుడు నాయకుల్ని లేవనెత్తున్నారు. మీరు స్కూల్లో కాలేజీకి వెళ్ళడం కారణం ఎందుకు తెలుసా? రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడిగా మీరు తయారు చేయబడాలని, ఒక మంచి తాళంతులు కలిగిన వ్యక్తిగా తయారు చేయాలని దేవుడు అనేక విధానాలుగా ఒక నాయకుడిని తయారు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉజ్జియా వాళ్ళ తండ్రి గారు చేసిన పాపము అది దేవునికి వ్యతిరేకంగా ఉంది కనుక దేవుడు ఆయనని చంపివేసి ఆఖరిగా ఆయన కుమారుని రాజుగా నిలబెట్టాడు. ఈయన రాజుగా ఉన్నప్పుడు ఈయన క్రికెట్, ఫుట్బాల్ ఆడే వయసు అన్నమాట. 16 సంవత్సరాలు కలిగిన అతన్ని దేవుడు రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు ఆయన్ని రాజుగా నియమించిన మొట్టమొదటి దినమందు ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అని చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4వ వచనం చదివిందాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంట.
దేవుని బిడ్డలారా, మనము వర్ధిల్లాలన్నట్లయితే మొట్టమొదటి విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము యెహోవా ముందు లేకుంటే జీవం కలిగిన దేవుని ముందు మనము యథార్థమైన జీవితాన్ని జీవించాలి. చాలా మంది యథార్థమైన జీవితం ఉండదు, దాచబడిన జీవితం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈయన రాజుగా నియమించబడినప్పుడు ఒక చిన్న యవనస్తుడిగా ఆయన జీవితంలో చేసిన మొట్టమొదటి పని అంటే దేవునికి యథార్థంగా ఉండడము. సాధారణంగా మీరు చూసినట్లయితే ఇక్కడుండే మనలో చాలా మంది యథార్థము లేని జీవితం కలిగి ఉన్నారు. దాచబడిన జీవితం. తల్లిదండ్రులకు తెలియకునే కొన్ని పాపాలు దాచబడి ఉంటాయి, వారికి తెలియకునే కొన్ని పాపాలు దాచబడడం, లేకుంటే భర్తకు తెలియకునే కొన్ని పాపాలు దాచబడడం. అదేలాగా దేవుని బిడ్డలారా, అనేక దాచబడిన జీవితాలు మనము చూడొచ్చు. అయితే చాలా మంది అనుకుంటారు, దేవుని ముందు నేను దాచబడితే బాగుంటుంది, దేవుని దగ్గర నేను దాచుకొని జీవించాలనుకుంటారు. అయితే ఉజ్జియా తన యొక్క రాజుగా ఏలుబడిలో మొట్టమొదటి దినమందు ఆయన చేసిన పని ఏంటి? యెహోవాకు ఆయన యథార్థపరుడుగా జీవించాడు. He did what was right in the presence of God. దేవుని ముందు ఏదైతే క్రమ పద్ధతిగా చేయాలో దాని ప్రకారం ఉజ్జియా చేశాడనే విషయాన్ని మనము చూడొచ్చు. దేవుని బిడ్డలారా, ఒక రాజుగా నియమించబడినప్పుడు చాలా మంది రాజులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆ గర్వంతో నాశనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇంత పెద్ద అధికారిని, నాకు ఇంత పెద్ద అధికారం ఉందని నాశనమైన అనేకులు ఉన్నారు. కానీ ఈ యొక్క రాజు తన యొక్క మొట్టమొదటి దినమందు తాను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, నేను దేవునికి యథార్థవంతుడిగా నేను జీవించాలి. నువ్వు దేవుని ముందు యథార్థపరుడుగా జీవిస్తున్నావా? అనేకులు క్రైస్తవులని చెప్పబడుతుంటారు, నటులుగా జీవిస్తూ ఉంటారు. ఒకవేళ మీలాంటి వాళ్ళని సినిమాలకి వచ్చినట్లయితే సూపర్ డంపర్ హిట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది భక్తి బయటగా కనిపిస్తుంటది, భక్తి కలిగిన మాటలు బయట, లోపల చూసినట్లయితే విషము కలిగిన సర్వము కన్నా భయంకరమైన వ్యక్తులుగా చాలా మంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, బయట మాటలు చూసి మాయపోవద్దండి. ఎందుకంటే చాలా మంది హృదయాలు పాపంతో నింపబడి ఉన్నాయి. దేవుని ముందు యథార్థత లేని జీవితము. కొంతమంది నమ్మలేని పరిస్థితి అన్నమాట. వాళ్ళ మాటలు బయట మాట ఒకలాగా ఉంటుంది, లోపల ఒక మాట. లేకుంటే వేషధారణమైన మాటలు. అలాంటి వేషధారుల్ని దేవుడు సహించలేడని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. అలాంటి వేషధారణమైన క్రైస్తవము వాడికి అవసరం లేదు. నేను సంఘంలో ఎంట్రన్స్ లో నిలబడుకొని అందరికి ప్రైజ్ లార్డ్ చెప్తుంటే నేను చూసినంత కూడా ర్యాంప్కి ఎక్కక ముందే అందరూ బొట్టులు తీసుకుని వచ్చేసి ఎక్కడ అంటిస్తున్నారు, చీరలకు అంటించుకోవడం, చేతికి అంటించుకుని లోపలికి వచ్చేస్తున్నారు. ఎంత భయంకరము చూడండి. ఒకవేళ మీరు బొట్టులు బయట వేసుకొని సంఘంలో బొట్టు వేసుకోవద్దని సంఘంలో నియమము కాదు. మీరు బయట ఎలా ఉన్నారో లోపల అలాగనే ఉండాలి. దేవుని ముందు, సంఘం ముందు ఏదో పరిశుద్ధులుగా కనిపించి లోపల భయంకరమైన పాపులుగా ఉన్నట్లయితే పాపాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని బైబిల్ చెప్తూ ఉంది. నటనమైన జీవితం మనకు అవసరం లేదు. జీవిస్తే యథార్థమైన జీవితాన్ని జీవించాలి. వెనక ఒక మాట, ముందు ఒక మాట ఉండకూడదు. మన మాటల్లో తేడాలు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నా విషయం వచ్చినప్పుడు నేను చాలా యథార్థంగా ఉంటాను. నటనాలు చేయను, డ్రామాలు చేయను, అలాగా ఇలాగనేసి ఇతరుల్ని పొగడను. ఉన్నది వాస్తవం చెప్తాను. దాని ద్వారా చాలా మందికి కష్టంగా ఉండొచ్చు, కానీ నేను ఇలాగ ఉండడమే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎట్లా మనము యథార్థవంతులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం యథార్థపరులుగా జీవించాలి. సంఘం ముందు, లోకం ముందు. లోకం మనల్ని గమనిస్తూ ఉంది. ఓ క్రైస్తవుడా, లోకం నిన్ను ప్రతిరోజు చూస్తూ ఉంది. నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నావని నీ యొక్క జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈయన చేసిన మొట్టమొదటి పని అంటే యథార్థమైన జీవితం. ఏంటంటే దేవుని యొక్క కంటి దృష్టి ముందున్న అన్ని కూడా ఆయనకి చిత్తమైన అన్ని కూడా చేశాడంట. వాట్ అ బ్యూటిఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, వాట్ అ బ్యూటిఫుల్ కింగ్. చూడండి, ఆలోచించి చూడండి, ఎంత మంచి నాయకుడు. యథార్థంగా జీవించడం అంటే నీతిమంతమైన జీవితం కలిగి ఉండడం. యథార్థవంతమైన జీవితం అంటే పాపంగా ఉండడం, పరిశుద్ధగా కనిపించడం. కాబట్టి పరిశుద్ధమైన జీవితం, గాడ్లీనెస్, ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఈయన జీవితంలో ఉన్నాడని సత్యాన్ని మనము తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, 5వ వచనం చదివిందాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేశాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయము.
నీ జీవితంలో వర్ధిల్లాలన్నట్లయితే మొట్టమొదటి చేయాల్సిందంటే ఒక ప్రవక్తని లేకపోతే ఒక దైవ సేవకుడితో మంచి సంబంధం కలిగి ఉండండి. ఈ జకరియా ఈ ప్రవక్త అంట, ఆయన దర్శనాలకు వివరణలు చెప్పేవాడంట. ఆయన కాలమందు ఈ యొక్క ఉజియా ఏం చేశాడంట, ఈ సీక్ గాడ్, ఆయన దేవుణ్ణి వెతికాడంట, దేవుని సన్నిధానం వెతికాడంట. ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయన వెతకడం ప్రారంభించాడో ఆటోమేటిక్ గా తన జీవితంలో వర్ధిల్లడము ప్రారంభించాడు. చాలా మంది చాలా రకాలైన పుస్తకాలు రాస్తూ ఉంటారు. బికమ్ అ బిలియనియర్ అనే ఒక పుస్తకం ఉంది. అదంట కొన్ని కోట్ల మంది కొనేసారంట. ఆ పుస్తకం కొంటే నేను బిలియనియర్ అయిపోతావా, కరోడ్పతి అయిపోతావా? ఆలోచించి చూడండి. ద ప్రాస్పరిటీ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ లింక్డ్ విత్ ద లివింగ్ గాడ్. ఎప్పుడైతే మనము అభివృద్ధి పొందుతామంటే మనము జీవం కలిగిన దేవునితో మనము చేతులు కలిపి మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఈ ఉజియా రాజు చేసిన అది ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన దేవుని సన్నిధానంలో వెతికాడు. ఆయన దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాడు. ఆయన జీవం కలిగిన దేవుని ముఖాన్ని చూడడం ప్రారంభించాడు. ఎవరైతే లోకము కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు అన్ని విషయంలో వర్ధిల్లుతారని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా చక్కగా తెలియపరిచమనంటే ఆయన యెహోవాని వెతుకులంత కాలము ఏమయ్యాడంట, ఆయన దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట. దేవుణ్ణి వెతికినంత కాలము మనం ఆశీర్వదించబడతాం. మనము వెలుగులో ఉన్నంత కాలము దేవుని యొక్క దీవెనలు మనము చూస్తాం. మనము వెలుగుకి సంబంధులుగా ఉన్నాం, చీకటికి సంబంధులము కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము వెలుగుకి సంబంధం అన్నట్లయితే మనము దేవుణ్ణి వెతికినంత కాలము అప్పుడే మనకి దేవుడు అన్ని కూడా సమకూర్చిచ్చే దేవుడిగా ఉన్నాడు. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయము 6, 7, 8వ వచనంలో చూసినట్లయితే వెతుకుడి అప్పుడు మీకు దొరకబడును అని రాయబడి ఉంది. వెతకాలి, దేవుని సన్నిధానం వెతుక్కుంటూ రావాలి. దేవుని యొక్క ప్రార్థనలో దేవుని వెతకాలి. దేవా నువ్వు నాకు సాయం చేయాలి. దేవుని వాక్యాన్ని వెతకాలి, వెతికి దాన్ని ధ్యానించాలి. దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించాడంటే ఈ వ్యక్తి, ఈయన ఎప్పుడైతే దేవుని వెంబడించాడో దేవుడు ఈయన్ని ఆటోమేటిక్ గా వర్ధిల్లింప చేశాడంట. చాలా మంది నా జీవితంలో వర్ధిల్లాలని ఆశపడుతూ ఉంటారు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదివి చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను. చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం తెలియపరుస్తున్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, నువ్వు ఆత్మలో వర్ధిల్లే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావో ఆటోమేటిక్ గా మిగతా అన్ని విషయాలు మీరు వర్ధిల్తారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. లోక ప్రకారం ఏమంటున్నారు తెలుసా? నువ్వు మెడిటేషన్ చేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు మెడిటేషన్ చేస్తే లోపల నీకు సమాధానం వస్తుందని చెప్తున్నారు. నువ్వు యోగా చేస్తే ఇలాగవుతావు, ఈ పని చేస్తే ఇలాగవుతావు, లేకుంటే ఇలాగ చేస్తే ఇలాగవుతావు అని చెప్పొచ్చు. కానీ దేవుని వాక్యము చెప్తుంది, when your inner soul is in peaceful, then automatically the outer body will be in peaceful. When your inner soul is happy, automatically there will be a glow in your face. ఎప్పుడైతే మనము లోపల ఆత్మలో మనము సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన ముఖములో సంతోషము కాంతి కనిపిస్తుంది. మనము లోపల దుఃఖంగా ఉన్నప్పుడు ఎంత నటనము చేసినా ఆ యొక్క నవ్వు ఒక డ్రామాలా కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక ఫేక్ నవ్వు లేకుంటే ఒక అబద్ధపు నవ్వుని వేషధారమైన నవ్వుని వేసుకొని తిరుగుతూ ఉంటాము. కాబట్టి ఇఫ్ యు వాంట్ టు ప్రాస్పర్, మీరు దేవుని యందు మీరు వర్ధిల్లాలన్నట్లయితే మీరు ఆత్మలో వర్ధిల్లాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఈ మంచి నీళ్లు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి, అంటే ఈ వైపు నుంచి ఆ వైపు వరకు కూడా చాలా శుభ్రంగా ఉంది. కాబట్టి ఈ నీళ్లు ఎలాగుందో అలాగనే బయట ఉన్న పాత్ర కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, దీంట్లో కొంచెం కలర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? బయట గ్లాస్ లో కూడా ఏం కనిపిస్తుంది? కలరే కనిపిస్తుంది. కాబట్టి దీని లోపల శుభ్రంగా ఉంటే ఏమవుతుంది? బయట శుభ్రంగా ఉంటుంది. ఇది మంచి డెమాన్స్ట్రేషన్. కాబట్టి మనము ఆత్మలో వర్ధిల్లినట్లయితే ఆటోమేటిక్ గా మీరు శారీరకంగా వర్ధిల్లుతారు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్ములా. అందుకని దేవుడు చెప్పిన మాట అంటే ఆయన ఆత్మ బలమైనది, శరీరము బలహీనమైనదని దేవుడు తెలియపరిచాడు. ఆత్మ బలమైనది కాబట్టి ఆత్మలో మనం వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లేవాడు ఆటోమేటిక్ గా మిగతా అన్ని విషయాలు వర్ధిల్తాడు. అందుకని ఇక్కడ ఆయన అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, మీరు ఆత్మలో వర్ధిల్లులాగన అన్ని విషయంలో వర్ధిల్లాలి. ఒక బాలుడుగా ఉన్నప్పుడు
చిన్నప్పుడు ఏం చేయాలా? నీ స్కూల్లో వర్ధిల్లాలి. దేవుడు ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చోమని చెప్పట్లేదు. దేవుని వాక్యంలో ఎక్కడ చెప్పట్లేదు. నీవు చదివే స్కూల్లో నువ్వు ఫస్ట్ ర్యాంక్ని ఏం చేయాలి? నువ్వు వెళ్ళే కాలేజీలో నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఏం చేయాలి? దేవుని బిడ్డలు లాస్ట్ ర్యాంక్ రావడం కాదు, దేవుని బిడ్డలు ఫెయిల్ అవ్వడం కాదు. దేవుడు నేను వర్ధిల్లాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు జాబ్ సీకింగ్ లో ఉన్నట్లయితే దేవుడు నీకు బెస్ట్ జాబ్ ఇస్తాడు. అలాగే నీ లోపల నువ్వు సంతోషంగా ఉన్నట్లయితే, లోపల నీకు ధైర్యం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలో చాలా సింపుల్ గా హ్యాండిల్ చేయగలవు. నేను బెంగళూరులో వివాహం అయిన తర్వాత నేను బ్రతకడానికి ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఉద్యోగానికి వెళ్ళాలన్నప్పుడు చాలా కంపెనీలు తిరిగాను. ఒక్కొక్క కంపెనీలు ఇంటర్వ్యూ వెళ్ళాను. వాళ్ళు ఇంత శాలరీ వస్తాను అన్నారు. నేను ఏమి చేయలేదు. నేను లోపల సంతోషంగా ఉన్నాను. నేను లోపల నా ఆత్మలో చాలా ధైర్యంగా ఉన్నాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి చక్క చక్క టక్క టక్ అని చెప్పడం ప్రారంభించాను. వాళ్ళు భయపడడం ప్రారంభించాడు. వెంటనే నీకు జాబ్ ఇచ్చే తీరాలి, ఇంత మంచి వ్యక్తి, ఇంత బాగా చెప్తున్నాడు, ఈ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే నన్ను జాబ్లోకి జాయిన్ చేసుకున్నారు. జాబ్లో జాయిన్ చేసుకోవడం కాదు, నన్ను బాగా వాడుకున్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నీ అంతరంగంలో భయం ఉన్నట్లయితే నీ ముఖంలో కూడా భయం వస్తుంది అనమాట. నువ్వు మసలైన నోటును పెట్టుకున్నా, 1000 రూపాయలు మంచి నోటు పెట్టుకున్నా, నీ ముఖంలో భయం ఉందని ఏమనుకుంటాడు? దాన్ని 10 సార్లు చెక్ చేస్తాడు. ఎందుకు? ఇది ఇది నిజమైందా లేకుంటే కల్తీ పేపర్ అని కూడా చెక్ చేస్తాడు. కాబట్టి మనము లోపల భయం ఉన్నట్లయితే మన ముఖం మీద కూడా భయం వస్తుంటది. కాబట్టి మన దేవుడు అనే మాట ఏంటంటే మీరు అన్ని విషయంలో వర్ధిల్లాలి. అంటే అర్థము ఆరోగ్యంలో వర్ధిల్లాలి. మనకి చూసినట్లయితే ఒక 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆటోమేటిక్ ఏమైపోతాయి? పళ్ళులు ఊడిపోవడం ప్రారంభిస్తాయి. ఈ కాలంలో చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఏం చేస్తున్నారు? ఫేక్ పళ్ళులు పెట్టేసుకుంటున్నారు. అలాగే సెట్లు పెట్టేసుకుంటున్నారు. పళ్ళు సెట్లు పెట్టేసుకొని ఏం చేస్తున్నారు? బోన్స్ మింగుతున్నారు. పెద్ద పెద్ద దుమ్ములు నవ్వులేస్తున్నారు. పెద్ద పెద్ద మాంస మొక్కలు మింగేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు చిన్నప్పుడు మనల్ని తయారు చేసినప్పుడు పళ్ళు లేకుండా ఎందుకు తయారు చేసాడు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు అలాగ తయారు చేశాడంటే మాంసము గట్టి పదార్థాలు, చాలా గట్టిగా ఉండే పదార్థాలు చిన్న బిడ్డలకి పెట్టకూడదని చెప్పి జ్ఞానము మనకి తెలుసుకోవాలని చెప్పి దేవుడు అందుకనే పళ్ళులు సృష్టించలేదు. ఆ తర్వాత మెల్లగా ఎదగడం ప్రారంభించింది. అదేలాగా వయసు అయ్యే కాలంలో ఆటోమేటిక్ గా పళ్ళులు ఊడిపోతున్నాయి. అంటే అర్థమేంటంటే మరలా మాంసం తినద్దు. నువ్వు స్టార్టింగ్ లో ఫారెక్స్ పాలు అవి ఎలాగో తిన్నావో మరలా స్టేటస్ కి ఆ స్టేజ్ కి వెళ్ళిపోవాలని దేవుడు గుర్తు చేస్తుంటే మాంసం మొక్కల కోసమన్నా సెట్టు పళ్ళులు వేసుకుని నవ్వుతుంటే బీపీ షుగర్ ఎందుకు రాదు? నువ్వు 70, 80, 90 సంవత్సరాలు బ్రతకాల్సి ఉన్న వ్యక్తివి 50 సంవత్సరాలు అవుతున్న అన్ని రకాలైన వ్యాధులు వచ్చి హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం? ఎందుకంటే మనము శారీరకంగా మనము సరిగా చూసుకోవట్లేదు. దేవుని బిడ్డలారా మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయం సాయంకాలం రాత్రి పడుకోక ముందు బ్రష్ చేయాలి. చక్కగా ఏ షాంపూ దొరికిందో ఆ షాంపూ అలాగే వాడకూడదు. కొన్ని శాంపుల్స్ ప్రోడక్ట్స్ వస్తాయి. అలాంటి శాంపుల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఆఫర్లో వస్తున్నాయని వాడేవనుకో వెంటికి వెళ్ళిపోతాయి. అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనుషుడి మీద సైంటిస్టులు ప్రయోగాలు చేస్తుంటారు కొన్నిసార్లు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఆరోగ్యంలో వర్ధిల్లాలి. డబ్బులో కాదు. ఎప్పుడు డబ్బులు డబ్బులు అనదండి. డబ్బుల కన్నా విలువైంది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం పాడైపోతే ఎన్ని కోట్ల రూపాయలున్నా నీ ఆరోగ్యాన్ని మరలా తీసుకురాలేము. కాబట్టి ఆరోగ్యంలో వర్ధిల్లాలి. నీ కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లాలి. నీ బిడ్డల జీవితాల్లో వర్ధిల్లాలి. నీ ఉద్యోగంలో వర్ధిల్లాలి. నీ యొక్క అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి. నువ్వు సౌఖ్యంగా ఉండాలని మన దేవుడు ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఆ యొక్క సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. యెహోవాయందు నమ్మకముంచిన వాడు ఏమవుతాడంట? వర్ధిల్లుతాడంట. నీకు దేవుని మీద నమ్మకం ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నన్ను వర్ధిలింప చేసినట్లయితే భయపడుకునే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి. అందరు నన్ను చూడండి. మీరు ఆ ధైర్యం మీలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ధైర్యాన్ని మీరు వాడుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుని మీద నాకు నమ్మకం ఉంది, నాకు మంచి ఉద్యోగం వస్తుందని నమ్మకం పెట్టండి. ఏదో ఉద్యోగం రాదని చెప్పి దొరికిన ఉద్యోగం చేయడం కాదు. మీ జీవితము దేని కొరకే మీరు తయారు చేయబడ్డారనే విషయాన్ని మొట్టమొదటిగా తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. ఈ గ్లాస్ ఎందుకు తయారు చేయబడింది?
మనం నీళ్ళు తాగడానికి అన్నమాట. ఈ మూత ఎందుకు తయారు చేయబడింది? ఈ మూత దీని మీద పెట్టచ్చు, లేకుంటే ఈ గ్లాస్ ని దీని మీద పెట్టచ్చు. రెండు పనులు చేయొచ్చు అన్నమాట. దేవుడు దేన్ని, మనుషుడు ఈ గ్లాస్ తయారు చేస్తే మనం దీనికే వాడాలి. వేరే దేనికన్నా వాడితే ఏమవుతుంది? పగిలిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దేని కొరకే పిలిచాడో, దేవుడు నిన్ను దేని కొరకే తయారు చేశాడో ఆ విషయాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. God wants to know, or you should know what God's plan is about you. దేవుని యొక్క చిత్తం మీ పట్ల ఏమై ఉన్నది, దేవుని చిత్తం మీ బిడ్డల పట్ల ఏమై ఉందని తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. కాబట్టి యెహోవా యందు నమ్మకం ఉంచిన వాడు వర్ధిల్లుతాడు అంట. నీకు దేవుని మీద ఆవగింజంత విశ్వాసము, ఆవగింజంత నమ్మకం ఉన్నట్లయితే నువ్వు తప్పనిసరిగా వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వర్ధిల్లని పరిస్థితిలో ఉన్నట్లయితే దేర్ ఇస్ సమ్ స్పిరిచువల్ ప్రాబ్లం, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం ఇన్ యువర్ సోల్. ఎప్పుడైతే నువ్వు నిజంగా వర్ధిల్లుకున్నావో నీ ఆత్మలో ఏదో ప్రాబ్లం ఉంది, నీ అంతరంగంలో ఏదో ప్రాబ్లం ఉందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన దేవుడు మనల్ని వర్ధిలింప చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు, ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మీరు చూసినట్లయితే ఆ యొక్క కీర్తనలు, మొదటి కీర్తన 3వ వచనంలో తెలియపరుస్తుంది, అతను చేయదంతా సఫలమగును, లేకుంటే వర్ధిల్లును. మనం చేసి అన్ని వర్ధిల్లాలి. అందుకని నువ్వు పాప పనులు చేసేవనుకో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడు. లంచాలు తీసుకుంటున్నావు అనుకో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడు. అన్యాయంగా ఇతరుల ఆస్తులు దోచుకొని నువ్వు సంపాదిస్తున్నట్లయితే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడు. మన దేవుడు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన బిడ్డలైన మనము అడ్డుదోవలు పరిగెట్టకూడదు. డోంట్ టేక్ క్రూకెడ్ రోడ్స్. ఆ క్రూకెడ్ రోడ్లు ఎలాంటివి అంటే అది నాశనానికి నడిపిస్తుంది. బ్రాడ్ రోడ్లన్నీ కూడా నాశనం నడిపిస్తుంది. నేరో రోడ్స్, అది చాలా కష్టకరమైన మార్గంలో వెళ్ళి సుఖాన్ని అనుభవించాలి. చెమట కార్చుకుని నీ ₹1 వస్తుందంటే ఆ డబ్బుల విషయంలో మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. కష్టపడుకుని నీకు ఇంత డబ్బులు ఇస్తానంటే ఆ డబ్బులు నమ్మద్దండి. ఆ డబ్బులు నీకు నాశనము తీసుకుని వస్తుంది. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, నువ్వు పనిచేసే కంపెనీకి, నువ్వు పనిచేసే స్థలములో నీ యజమానుడికి నమ్మకస్తుడుగా ఉండు. 8 గంటల సేపు పని చేయాలంటే సరదాగా 5 గంటల సేపు మాట్లాడేసి 3 గంటల సేపు పని చేయొద్దు. బీ సిన్సియర్, బికాస్ వి ఆర్ క్రిస్టియన్స్. మనము క్రైస్తవులు కనుక మన యజమానులు వర్ధిల్లాలి కనుక మన యజమానులకి నమ్మకంగా పని చేయాలి. ఎప్పుడైతే మనము నమ్మకంగా పని చేస్తామో ఆ యజమానుడు వర్ధిల్తాడు, నువ్వు కూడా వర్ధిల్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము వర్ధిల్లే గుంపులో ఉన్నాము. ఎవరు వర్ధిల్లరు అని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదివిందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమముని దాచిపెట్టువాడు. అతిక్రమం అంటే ఏంటి? నీ పాపాన్ని నువ్వు దాచిపెట్టినట్లయితే, నీ పాపాన్ని బుట్ట కింద కానీ, మంచం కింద కానీ, లేకుంటే బేరవాళ్ళ కానీ నీ హృదయంలో దాచిపెట్టినట్లయితే నువ్వు తప్పనిసరిగా నువ్వు వర్ధిల్లవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ఎన్ని కార్యాలు, ఎన్ని కొండలకు వెళ్ళు, ఎన్ని దేవాలయంకి వెళ్ళు, ఏమి చేసినా నువ్వు వర్ధిల్లవు. ఎప్పుడు నువ్వు వర్ధిల్లుతావంటే నీ పాపం విడిచిపెట్టాలి. పాపంని దాచిపెట్టేసుకొని, పాపంని కొండలా కట్టేసుకొని, పాపంని విడిచిపెట్టలేనని ఉంటే దేవుడు నిన్ను ఎలాగో వర్ధిల్లింప చేస్తున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులకి చెప్పలేనిది ఏదై ఉందో అది పాపం. మరలా అది కూడా ఆలోచించండి. చాలా మంది తల్లిదండ్రులతో చెప్పలేని విషయాలు ఉంటాయి. ఆ చెప్పలేని విషయము నిన్ను పాపాన్ని నడిపిస్తుంది, అది నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి పాపాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు ఎందుకు వర్ధిల్లలేదని ఈ దినం నువ్వు ఒకసారి దేవుడిని అడుగు. చాలా మంది దేవుడి దగ్గర వచ్చి అంటారు, దేవుడా నేను వర్ధిల్లట్లేదు, దేవుడు నేను అభివృద్ధి పొందట్లేదు, దేవుడు అప్పుల మీద అప్పు తీసుకుంటున్నాను, దేవుడు నన్ను అప్పిస్తావు అన్నాడు, దేవుడు నిన్ను తోకగా చేయను, నేను తలగా చేస్తానన్నాడు, నేను పైవాడిగా ఉంచుతాను, కింద వాడిగా ఉంచునన్నాడు. అలాగ ఒక దేవుని వాక్యము అది సత్యం అన్నట్లయితే, అది 2 వైపులు షార్ప్ అయిన ఖడ్గము, అది మారని మాట అన్నట్లయితే, నువ్వు ఇంకా అలాగా అవుకున్నట్లయితే నీకు దేవునికి ఏదో ప్రాబ్లం ఉంది. నీకు దేవునికి తెలియని పాపముని దాచిపెడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ముందు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు.
ఒకవేళ దాచపెట్టినబడిన పాపం నీలో ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ముందు ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ పాపాన్ని ఒప్పుకో. పాస్టర్ దగ్గర వచ్చి ఒప్పుకోవడం కాదు, లేకుంటే భక్తుల దగ్గర ఒప్పుకోవడం కాదు, నువ్వు జీవం కలిగిన దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, నేను పాపం చేశాను, నా పాపంని మీరు క్షమించని కోరినట్లయితే ఆయన నీ పాపాలన్నీ కడిగి వేసే దేవుడుగా ఉన్నాడు. నేను వర్ధిల్లే గుంపులో ఉంచాలని ఆశపడుతున్నాడు. నువ్వు వర్ధిల్లనట్లయితే నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ పాపం నుంచి దూరంగా పారిపోవాలి. నీ పాపం నీలో ఉన్న వరకు అది నీకు శాపంగా మారుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉజ్జియా జీవితంలో మనం ఇంకా ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఆ యొక్క 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 6-7 వచనాలు చదివిందాం. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అడ్షోదు ప్రాకారమును పడగొట్టి అడ్షోదు దేశంలోను ఫిలిస్తీన్ల ప్రదేశములలోను ప్రాకార పురములను కట్టించెను. ఫిలిస్తీన్లతోను గూర్బయలులో నివసించిన అరాబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. చూడండి, ఈ రాసంట ఆయన ఏలుబడి ఎంత వయసు? 16, 17, 20 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయి యుద్ధాలకు వెళ్ళిపోతున్నాడు. యుద్ధాలకు వెళ్తున్న ఈ ఉజ్జియా రాజుతో దేవుడు తోడుగా ఉన్నాడంట. ఆయన శత్రువుగా లెగిసిన ప్రతి దేశాన్ని దేవుడు ఏం చేశాడంట? ఆయనకి సహాయం చేశాడంట, దేవుడు అప్పగించాడంట. ఒకవేళ మీకు కూడా అనేకలు శత్రువులు లెగిస్తున్నారేమో. మీరు నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అనేక రాళ్ళు నీ మీద పడుతూ ఉంటాయి, అనేకులు వ్యతిరేకంగా నీ గురించి మాట్లాడతారు, మీకు వ్యతిరేకమైన చట్టాలు తయారు చేశారు, మిమ్మల్ని ఇరికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నమ్మిన దేవుడు నేను తప్పనిసరిగా నీకు విడుదల దయచేశాడు. ఆయన నీ యొక్క శత్రువుల చేతుల నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను ఘనపరిచే ఒక అద్భుతమైన దేవుడుగా ఉన్నాడు. ఈ వర్తమానము ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్స్ 9000840005 900008400005. మా అడ్రస్ మన్నా జూబ్లీ చర్చ్, నల్లవంతెన, అమలాపురం. ప్రతి ఆదివారం మన్నా జూబ్లీ సంఘమునందు అనేక మంది మాతో కలిసి ప్రభుని ఆరాధించుచున్నారు. మరి మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మా ఆరాధన సమయములు: మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు, మూడవ ఆరాధన 11 గంటలకు. మీ రాక కొరకు మేము ఆకాంక్షిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.